ప్రార్థన చేస్తున్నాం. రేపు రోజున పనులు పాల్గొంటా కావలసిన మంచి మనసాక్షి ప్రభావం ఏ విషయాలు మీ మనసాక్షి నెరవేర్పడ చేస్తుంది. ప్రభావం మీద క్షమించి శుద్ధ హృదయాన్ని మీరు దయచేయండి. వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారు. మనుషులైతే పైరూపాన్ని చూస్తారు, కానీ యేసుక్రీస్తు మీకు అంతరంగా మీరు చేసేది ఎవరికి వాళ్ళు అడుగుతున్నారు. నా మనసాక్షిని మీరు సరిచేయండి, పరిశుద్ధపరచండి. యేసుక్రీస్తు వారు చెప్తున్నాం, నీ కంటిలో నిలిచి మొట్టమొదట తీసుకున్నాం. అదే శుద్ధికరణ. ఎవరో ఎలా ఉన్నారో తన గురించి ఆలోచించవలసి. ప్రభావ నన్ను మీరు సరిచేయండి, ఎవరికి వాళ్ళు అడుగుతున్నారు. నన్ను మీరు సరిచేయండి, నన్ను మీరు పరిశుభ్రపరచేయండి, నన్ను మీ వలె మార్చండి. మంచి మనసాక్షి దయచేయండి ప్రభువాన్ని. మీ కార్యసభమైన మార్గం అందరూ ప్రభావం సరిచేయండి, ఆశ్రయించండి. ప్రభు శ్రమలు కర్తవ్యం చేయటం పవిత్రపరిచే దేవుడు విశ్వాసంతో స్తోత్రం చెప్తాను. ప్రభు తన ఆత్మ చేత మనల్ని పవిత్రపరిచే దేవుడు అందుకొరకు స్తోత్రం చెప్తాను. ప్రభు తన వాక్యం చేత మనల్ని పవిత్రపరిచే దేవుడు అందుకొరకు స్తోత్రం చెప్తాం. సర్వకృపాను దేవా, ఈ సాయంత్రం వేళలో మీ పాలు సరిగ్గా చేరి మీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సభలో నేను మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా ప్రాణాత్మ శరీరం పరిశుద్ధపరిచి మీ ఎదుట మేము నిర్దోషులను జీవించినట్లు ఆయన ముఖ్యంగా రేపటిన పనులు పాల్గొనడానికి మీ రాకడలో మీ ఎదుట నిలవబడటానికి మాకు కావలసిన మంచి మనసాక్షిని ఈ శుద్ధీకరణ కూడిక ద్వారా మీరు మాకు అనుగ్రహించున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సాయంత్రం వేళలో ఈ ప్రార్థన కొడుకు చెల్లించిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రేపటి రోజున మనలో పాల్గొనబోతున్నాం. 3 విధాలుగా దేవుని ప్రజలను మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవడం ఎంతైనా మంచిది. ఒకటి, క్రీస్తు రక్తము చేత
మనల్ని మనమే సరి చేసుకోవడం. రెండవది క్రీస్తు ఆత్మ చేత మనల్ని మనమే సరి చేసుకోవడం. మూడవది దేవుని వాక్యం మీరు వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఒకవేళ మీ హృదయంలో గుర్తుపడ్డప్పుడు ఆ వాక్యం చేత సరి చేసుకోవడం, పరిశుద్ధపరచుకోవడం, ఈ మూడు అనుభవాల ద్వారా మనల్ని మనమే సరి చేసుకున్నప్పుడు మనలో పాల్పొందినప్పుడు మనలో పాల్పొందడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధిగా దయచేయడుగాక. ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. ఆయన ఎదుట నిలవబడటానికి కూడా ఓ మంచి మనసాక్షి అవసరం. కాబట్టి ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ఈ రోజున పరిశుద్ధపరుచుకొని క్రీస్తు ఎదుట మనమందరం కూడా నిలవబడదుగాక. శుద్ధీకరణ కూడిక అనగా యేసుక్రీస్తు వారు చెప్పారు, నీ కంటిలో ఉండే నలుసు మొట్టమొదట తీసివేసుకోవాలి. కాబట్టి శుద్ధీకరణ అనే మాటకి ముఖ్యమైన నిర్వచనం ఎవరికి వాళ్ళే తమ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని శుద్ధీకరించుకొని మరలో పాల్పొందడం. రెండవది క్రీస్తు ఎదుట నిలవబడటానికి మనమందరం కూడా సిద్ధపడదుగాక. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 5వ అధ్యాయం 23-24 వాక్యాలను మనం చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 23-24 వాక్యాలు. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయిండు అని హానోకు గురించి మనం చదువుతూ ఉన్నాం. ఈ హానోకు మనసాక్షి కాల నియమంలో జీవించుతున్నటువంటి వ్యక్తి. హానోకు గురించి బైబిల్లో ఒక 3 చోట్ల మాత్రమే మనం చదువుతూ ఉన్నాం. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయిండు అని ఆ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. మనం కూడా ఈ లోకంలో జీవించున్నంత కాలం ప్రభువుతో నడిచి మనం కూడా ఒక రోజున ప్రభు యొక్క సన్నిధికి చేరుదుగాక. గతంలో క్రీస్తుని ఎరగక మునుపు మనము లోకముతో నడిచిన వాడు. కానీ క్రీస్తును అంగీకరించి క్రీస్తు యొక్క అడుగుజాడలో నడవటానికి ప్రారంభించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కనుమూసేంత వరకు ప్రభు రాకడ వరకు మనం కూడా హానోకు వలె ఆయనతో కూడా నడిచి ప్రభు సన్నిధికి చేరవలసిన అవసరం ఎంతైనా ఉంది. అతని నిమిత్తం హానోకులో ఉంటున్నటువంటి కొన్ని ఆత్మీయ అనుభవాలు దేవుని ప్రజలైన మనము కూడా కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా హానోకు దేవుడు అతన్ని తీసుకొని పోయాడో అదేవిధంగా మనల్ని కూడా ఆయన తీసుకొని పోతారు. బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంగతులు యుగాంతముందున మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడినది వాక్యం చెప్తూ ఉంది. వాడు ఏ విధంగా జీవించారో మనము కూడా అదే విధంగా క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిచి క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. ఈ హానోకు మనసాక్షి కాల నియమంలో జీవించుతున్న వ్యక్తి. ఈ హానోకు అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, హానోకు అనే మాటకి ప్రతిష్ఠింపబడినవాడు అని అర్థం. ప్రతిష్ఠింపబడినవాడు అని అర్థం. ప్రేమ వల్ల నేను రోజున బలలో పాల్పొందబోతూ ఉన్నాం. మునుపు మీద చెప్పినట్లుగా వాక్యపు వెలుగులో మనల్ని సరి చేసుకొని మంచి మనస్సాక్షిని ప్రభు యొక్క పొందుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బలలో పాల్పొందుదురుగాక. మనస్సాక్షి సరిలేదు అని చెప్పి మళ్ళీ వెనుకంచి వేసి ఉండకూడదు. ఒకవేళ అలా వెనుకబడిపోతే సాతానుడు ఇంకా వెనుకబడిపోయేటట్లే చేస్తూ ఉంటాడు. జీవితంలో కొన్ని పొరపాట్లు ఎదురైనప్పుడు అవి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మంచి మనస్సాక్షిని ప్రభు యొక్క పొందుకొని ఖచ్చితంగా ప్రతి నెల జరిగే బలలో ప్రతి ఒక్కరు సంఘస్థులందరూ కూడా పాల్పొందుదురుగాక. అప్పుడే హానోకు వలె మనము కూడా ప్రభు యొక్క సన్నిధికి చేరగలము. అపోస్తుల దినాల్లో కూడా సంఘస్థులందరూ కూడా అపోస్తుల యొక్క బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థనలో
ఎడతెగక ఉండిది అని వాక్యం చెప్తుంది. మనము కూడా అపోస్తలుల యొక్క సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థనలో, సహవాసంలో ఎడతెగక ఉన్నప్పుడు ఖచ్చితంగా హానోకు ఏ విధంగా తాను ఈ లోకంలో 300 సంవత్సరాలు 365 ఏళ్ళు దేవునితో నడిచి ప్రభు చెంతకు వెళ్ళాడో, మనము కూడా ఈ లోకంలో 4 అనుభవాలు కూడా వెళ్ళినప్పుడు మనము కూడా ప్రభు యొక్క సన్నిధికి చేరగలము. హల్లెలూయా. కాబట్టి ప్రేమ ద్వారా హానోకు గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. హానోకు అనే మాటకి ప్రతిష్ఠింపబడిన వాడు అని అర్థం. దేవుని ప్రజలైన మనం కూడా ప్రతిష్ఠింపబడిన వాళ్ళమే. పిలువబడిన వాడు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే అని వాక్యం చెప్తుంది. ఈ రేపల్లి పట్టణంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు, ఎంతోమంది చీకటిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది విగ్రహాల శాపంలో నలిగిపోతున్న ప్రజలు ఉన్నారు. పాప భూమిలో చిక్కుకొని పైకి లేవలేని స్థితిలో ఉండగా దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా రక్షించి ప్రభుత్వం కూడా నడవటానికి ఈ మార్గంలోకి తీసుకుని వచ్చాడు. కాబట్టి మనము దేవునికి ప్రతిష్ఠింపబడిన ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. దేవునికి ప్రతిష్ఠింపబడిన ప్రజలు అనే మాటకి అర్థం ఏంటంటే, నిర్గమకాండం 32వ అధ్యాయము 29వ వాక్యములో మీరు గమనించినట్లయితే, నిర్గమకాండం 32వ అధ్యాయము 29వ వాక్యములో మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని, తన సహోదరుని మీద పడియే గాని, యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోండి అని లేవీయుల గురించి రాయబడిన మాట. ఇశ్రాయేలు గోత్రికులలో 12 గోత్రాలు ఉన్నాయి. వాళ్ళలో ఈ లేవీ గోత్రికులని మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోరండి అని తెలియజేస్తూ ఉన్నారు. 12 గోత్రాలలో ఉన్న వాళ్ళందరూ కూడా 12 మంది అందరూ ప్రతిష్ఠింపబడిన వాళ్ళు కాదు. లేవీ గోత్రికులు మాత్రమే దేవుని కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్నవాడు. కృత కాలంలో రక్షించబడి బాప్తిసం తీసుకుని దేవుని ప్రజలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠింపబడిన దేవుని ప్రజలు ఉన్నారు. ఈ ప్రతిష్ఠింపబడిన ప్రజలు అన్నప్పుడు లోకానికి, పాపానికి, సాతానుకు వేరే జీవించుతున్న ప్రజలు. లోకంతో కలిసిపోయిన ప్రజలు కాదు, కానీ లోకంతో, పాపంతో, సాతాను యొక్క సహవాసంలో నుండి విడుదల చేయబడి క్రీస్తుతో సహవాసం చేయటానికి మనమందరం కూడా పిలువబడిన ప్రజలు. కనుక దేవుడు తన ప్రజల్ని ప్రతిష్ఠింపబడిన వాళ్ళు అని పిలుస్తూ ఉంటారు. దేవుని వల్ల దేవుని ప్రజలైన మనం ప్రతిష్ఠింపబడిన వాళ్ళు. ఈ ప్రతిష్ఠ గురించి ఇంకొక మాట మీకు చెప్తాను. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 11వ వాక్యంలో కూడా మీరు గమనించినట్లయితే, సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యంలో రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొని వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించును అని రాయబడి ఉన్నది. రాజైన దావీదు తాను శత్రువులను జయించాడు. జయించిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి, వారి వద్ద పట్టుకున్నటువంటి వెండి బంగారములన్నింటినీ తీసుకొచ్చి యెహోవాకు ప్రతిష్ఠించును. జయించాడు కాబట్టి జయించి దేవుని చేత ఉన్నతమైన విజయాన్ని పొందిన అనుభవాన్ని బట్టి అక్కడ వారి యొద్ద నుండి, జనముల యొద్ద నుండి తీసుకొని వచ్చిన వెండి బంగారములను యెహోవాకు ప్రతిష్ఠించున రాయబడింది. ప్రతి విషయంలో ఆనాడు ప్రతిష్ఠ అనేది దేవునికి తమను తాము అప్పగించుకుంటూ ఉండేవాడు. వస్తువులను కూడా ప్రభువుకి ప్రతిష్టగా వాళ్ళు అప్పగిస్తూ ఉండేవాడు. ప్రతిష్ట అనే మాటకి ముఖ్యమైన నిర్వచనం ఏంటంటే, లోకంలో ఉంటున్న ప్రజలు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు. లోకస్తుల వలె గతంలో దేవుని ప్రజలైన మీరు ఉన్నారు, కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత లోకంలో ఉంటున్న ప్రజల వ్యక్తిత్వాలు, వారి స్వభావాలు ఇప్పుడు దేవుని ప్రజలైన మీలో ఉండకుండా
మీరు వారిలో నుండి వేరు చేయబడిన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారు, విశ్వాసుకి అవిశ్వాసుకి పొత్తెక్కడ పాలెక్కడ అంటాడు. గతంలో అవిశ్వాసులుగా అన్యజనులుగా క్రీస్తుని ఎరగని వారుగా ఉన్నారు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత మీరు విశ్వాసులు, దేవుని ప్రజలు, ఆయన వాకింగ్ విత్ జీసస్ అని మీరు చెప్పుకునే అనుభవంలోని ప్రభు తీసుకొని వచ్చారు. మరలా ఒకవేళ లోక సంబంధమైన మనుషులతో కలిసి లోక సంబంధమైన స్వభావాలన్నీ కూడా మరలా చోటు చేసుకుని ఒకవేళ వాళ్ళ వలె బ్రతికినట్లయితే దేవుని ప్రజలైన వాళ్ళు ప్రతిష్టను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అన్ని జనుల్లో నుండి దేవుడు వేరు చేసి ఈ సంఘ సహవాసానికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చారు. మీరు దేవునికి ప్రతిష్ఠింపబడిన జనులై ఉన్నారు. ఆమేన్. కాబట్టి ప్రతి విషయంలో దేవుని ప్రజలైన మనం ఒక ప్రతిష్ట కలిగి జీవించాలి అని వాక్యం చెప్తుంది. హానోకు తను జీవించిన జీవితకాలం అంతయు కూడా దేవునితో నడిచి ఆయన జీవిస్తూ వచ్చాడు. మరి దేవునితో ఏ విధంగా నడిపించబడి జీవిస్తూ వచ్చాడు అంటే ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా ఆయన జీవించాడు కనుకనే దేవుడు అతన్ని తీసుకొని పోయిను. అందరినీ దేవుడు తీసుకొని పోడు. ఎవరు దేవుని కొరకు తమను తాము ప్రతిష్ఠించుకుంటారో, ఎవరు తమను తాము దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జీవితాన్ని చేస్తారో వాళ్ళు మాత్రమే ప్రభు చెంతకు చేర్చబడతారు. అటు గుంపులో దేవుడు మిమ్మల్ని మనల్ని ఆయన తీసుకొని వచ్చాడు. ఇంకా మీకు అర్థమవ్వాలి అని ఒక మాట చెప్తారు. పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు, అన్నిటికీ స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అని ఒక మాట అంటారు. అన్నిటికీ స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. లోకంలో అన్ని కార్యాలు ఉన్నాయి, కానీ అన్నీ కూడా చేయదగినవి కావు. అన్నిటికీ స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. మంచి ఉంది, చెడు ఉంది. కానీ దేవుని ప్రజలైన మనం ప్రతిష్ఠింపబడ్డ వాళ్ళము కనుక దేవునికి ఇష్టానుసారంగా ఇష్టమైన విధంగా జీవించడానికి పిలువబడ్డాము. కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఇష్టపడతాడు. తద్వారా మనం ప్రతిష్ఠింపబడిన ప్రజలను అని దేవుడు గుర్తెరిగి ఆయన చెంతకు మనల్ని చేర్చుకుందరు కాక. దేవుడి వల్ల లోకంలో అనేక కార్యాలు ఉన్నాయి. ఉదాహరణకి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు గమనించండి. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. ఎవడైనా ఈ లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని రాయబడి ఉంది. ప్రభువుని ఎరగకుండా లోకాన్ని, సాతాన్ని ప్రేమిస్తూ ఉన్న వ్యక్తివి. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత విన్నప్పుగా దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి, దేవుని ఇష్టాన్ని చేయటానికి మనం పిలవబడ్డాం. అందుకే వాక్యం చెప్తుంది, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు, విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి మీరు నా సొత్తు అంటారు. ఆయన సొత్తైన ప్రజలు ఆయన ఇష్టానుసారంగా చేయవలసిన వాళ్ళమే, కానీ మన ఇష్టానుసారంగా మనం చేయడానికి ఈ లోకంలో పిలవబడలేదు. ఉదాహరణకి మీకు పిల్లలు ఉన్నారు, మీకు ఇష్టం కానీ కార్యాలు చేసినప్పుడు ఎంత కోపం వచ్చిందో ఆలోచించండి. ఉదాహరణకి ఆ మధ్య ఒక తండ్రి రోజు బీడికట్ట తీసుకురా నాన్న పంపించేవాడు కొట్టుకి. వాడు రోజు బీడికట్ట వాడు నాన్నకి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఒకరోజు వాడికి ఒక ఆలోచన వచ్చింది, ఈ బీడి సిగరెట్లు తాగితే ఎలాంటి కిక్కు వచ్చిందో నేను కూడా చూద్దామని వాడు కూడా వాళ్ళ నాన్న పనికి వెళ్ళిన తర్వాత వాడు కూడా బీడికట్ట సిగరెట్ తీసుకొచ్చి వాడు కూడా రావడం ప్రారంభించాడు, పీల్చడం ప్రారంభించాడు. సడన్గా వాడు నాన్న వచ్చాడు. ఇక చూసి చూడండి, పిచ్చగొట్టుడు వచ్చాడు. ప్రేమికులు ఆలోచించండి, తండ్రి పిల్లలు తండ్రికి ఇష్టం కాని క్రియలు పిల్లలు చేస్తూ ఉన్నప్పుడు ఎంత కోపం వచ్చింది. అలాగే పరలోకంలో ఉంటున్న దేవుడు కూడా తాను ప్రతిష్ఠింపబడిన ప్రజలు యేసుకి ఇష్టం కాని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా కోపపడతాడు, ఆయన కూడా శిక్షిస్తాడు, దండిస్తాడు. మనల్ని తన పరిశుద్ధతలో పాల్గొనగా ఉన్న నిమిత్తమై. కనుకనే
దేవుని ప్రజలైన మనం ఈ లోకంలో ప్రతిష్ఠింపబడిన వాళ్ళము అని ఎరిగి యేసుక్రీస్తును అంగీకరించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కనుమూసేంత వరకు ప్రభు రాకడ వరకు యేసయ్యకి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం చేయదుముగాక. ఆయన ఇష్టపడే జీవితాన్ని మనం చేయవలసిన వాళ్ళమే కానీ మన ఇష్టానుసారంగా మనం చేయటానికి వీలు లేదు. తను ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారం ఇచ్చారు. ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలమే ఉండగా ఆయన చెప్పినట్లుగా మనం చేయవలసిన వాళ్ళమే తప్ప మనుష్యానుసారంగా మనం బ్రతకటానికి లోకంలో అవకాశం లేదు. అందుకే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవునితో సన్నిహితమైన సహవాసాన్ని బట్టి క్రీస్తుకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించి ఈ లోకంలో జీవించినంత కాలం ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని కాల్చుకొని మనం కూడా నోవాహు వలె ప్రభు దగ్గరికి చేరుదుముగాక. ప్రేమికులారా, హానోకు అనే మాటకి ప్రతిష్ఠింపబడిన వాడు అని అర్థం. దేవుని ప్రజలైన మనం ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని కాల్చుకుంటూ మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఎక్కడ చెడుతనము, అపవిత్రత ఏ ఒక్కరి జీవితాల్లో చోటు చేసుకోకుండా మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకుందరు గాక. మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకుందరు గాక. వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, వాడు చెడ్డవాడు, వీడు చెడ్డవాడు అని ఎప్పుడు కూడా ఇతరుల గురించి విమర్శించవద్దు. ఇతరులని విమర్శించడానికి నీవు ఎవరు? ఇతరులకు తీర్పు తీర్చడానికి నీకు ఏ అధికారం ఉంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉండగా ఏ ఒక్కరిని విమర్శించకుండా, తీర్పు తీర్చకుండా నా బ్రతుకు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది అని ఇంకా నీలో ఉంటున్న కొన్ని బలహీనతలు, వీక్నెస్ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు కలిగి ప్రభువును మనం ఎదుర్కొందుము గాక. అదే ప్రతిష్ఠింపబడిన జీవితం ఎవరికి వాళ్ళే సెర్చ్ చేసుకుంటూ ప్రభు సన్నిధిలో విడిచిపెట్టవలసిన కార్యాలన్నీ కూడా విడిచిపెట్టి ధరించుకోవాల్సిన క్రీస్తు స్వభావాలు మనం ధరించుకుంటూ ముందుకు కొనసాగాలి. కానీ రోజులు గడిచే కొద్ది ఇతరుల గురించి విమర్శించి మాట్లాడి తీర్పు తీర్చే అనుభవం ఎప్పుడు కూడా మీరు ఉండవద్దు. ఒకవేళ అలా ఉన్నారనుకోండి, పనుల పాపంలో పాలు భాగస్తులైన వాళ్ళుగానే ఉంటారు. కాబట్టి ఇతరుల గురించి తీర్పు తీర్చడానికి నేనెవరు? ప్రభు, నేను ఎలా ఉన్నా, నా జీవితం ఎలా ఉంది, నాలో ఇంకా ఏ కొరతలు ఉన్నాయి అని ఈ రోజున నీవే సరి చేసుకొని నీకు దేవుడిచ్చిన ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని కడవరకు కాల్చుకుందాము గాక. అప్పుడే మనం కూడా హానోకు వలె ప్రభు దగ్గరికి మనం చేరగలము. ప్రభు కూడా తన చేతను తీసుకొని పెడతారు. హానోకు అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే, ప్రేమిల ద్వారా నేర్చుకున్నవాడు అని అర్థం. హానోకు అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే నేర్చుకున్నవాడు అని అర్థం. కనుకనే హానోకు ప్రభు దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటూ ఆయన తాను జీవించినంత కాలం ప్రభుతో కూడా సన్నిహితమైన సహవాసాలను బట్టి అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు. నేర్చుకున్నాడు కనుకనే ప్రభు ఆయన తీసుకుని వెళ్ళేదు అని మనం ఆత్మీయంగా మనం ఆలోచించాలి. ప్రేమిల వల్ల హానోకు అనే మాటకి నేర్చుకున్నవాడు అని అర్థం. మనము ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నాం? యేసుక్రీస్తును మీరు స్వంత రక్షకులుగా అంగీకరించి ప్రభు మనకు సన్నిధికి వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏం నేర్చుకున్నారో ఒక్కసారి ఆలోచించారు. సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు. సైంటిస్టులు వాడు ఏదో ఒకటి ఒక ప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు దాని గురించి లోతుగా ఆలోచించి డీప్గా ఆలోచిస్తూ ఇంకా కొత్త విషయాలన్నీ నేర్చుకుంటూ ఉంటారు సైంటిస్టులు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6, 7, 8 వాక్యాలను కూడా మీరు చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను అని
నీవు చీమల యొక్కకు వెళ్ళి నేర్చుకో అని సామెత పెద్ద తెలియజేస్తూ ఉంటారు. దేవుడి వల్ల హానోకు అనే మాటని నేర్చుకున్నవాడు అని అర్థం. దేవుని ప్రజలను మనం ప్రభు యొక్క అడుగుజాడలు నడిపించబడుతున్న ఆ రోజు నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు అని మీకు మీరే ప్రశ్న వేసి ఒకసారి ఆలోచించి చూడండి. మీరేం నేర్చుకున్నారు? సంఘానికి వచ్చిన తర్వాత మీరేం నేర్చుకున్నారు? మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలు కూడా బైబిల్లో రాయబడి ఉంది. దేవుడి వల్ల హానోకు తాను జీవించినంత కాలం ప్రభుతో కూడా నడిచాడు. ప్రభు దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాడు. కనుకనే ప్రభు అతన్ని తీసుకొని పోయాడు. హల్లెలూయా. మనం కూడా నేర్చుకోవాలి. స్కూల్లో నేర్చుకోవడం ఒకటి, స్కూల్లో పిల్లలకి పాఠాలు నేర్పిస్తారు, కాలేజీలో స్టూడెంట్స్కి పాఠాలు నేర్పిస్తారు. కానీ దిస్ ఇస్ ద స్పిరిచువల్ స్టడీ స్కూల్ అని వాక్యం చెప్తుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో మీరు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వాక్యాలు గమనించండి. కావున మీరు ప్రభు యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ఆయన యందు నడుచుకోండి అని కొలస్సీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని వల్ల మీరు నేర్చుకున్న ప్రకారముగా దిస్ ఇస్ ద స్పిరిచువల్ స్టడీ స్కూల్ అంటారు. పిల్లలకి పాఠాలు నేర్పించడానికి స్కూల్, నేర్చుకోవడానికి స్కూల్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. వాటిని నేర్చుకొని చక్కగా ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అయితే పిల్లలు ఒక మంచి మార్కులు సాధించుకొని ఉన్నతమైన చదువులు చదివితే ఉద్యోగాలు మెరకని మరి కోటి విద్యలు కోటి కోరుకోవాలి. అలాగని చదువు మానవని కాదు. లోకంలో బ్రతకడానికి చదువు, ఉద్యోగం ఎంత అవసరమో, చదువు అనేది పిల్లలు వాళ్ళు ఉన్నతంగా లోక సంబంధమైన జ్ఞానాన్ని పొందుకొని ఎదగడానికి, ఉద్యోగం తెచ్చుకోవటానికి, లోకంలో బ్రతకడానికి లోక సంబంధమైన జ్ఞానం, తెలివితేటలు అవసరమే. కానీ ప్రేమ వల్ల పౌలు గారు కొలస్సీ సంఘాన్ని చెప్తున్నారు, ఇది ఆత్మ సంబంధమైన పాఠాలు ఇక్కడ దేవుని ప్రజలను మీరు నేర్చుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి ఏ విధంగా సిద్ధపడాలి, దేవుని ప్రజలైన మనం ఏ విధంగా నడుచుకోవాలి అనే ప్రతి విషయం ఈ వాక్యంలో నుండి, బైబిల్లో నుండి ప్రభు మనకు నేర్పించు ఉన్నారు. మీరు నేర్చుకున్న ప్రకారముగా అని అంటాడు. సంఘాలకు వచ్చిన దేవుని ప్రజలందరూ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివిన తర్వాత నాకు అన్నీ తెలుసు అని మీరు అనుకోవద్దు. నేర్చుకోవాల్సినవి ఎన్నో విషయాలు ఇంకా ఉన్నాయి. హల్లెలూయా. జీవితకాలం అంతా బైబిల్ని లోతుగా చదివే కొలది నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రేమ వల్ల. కాబట్టి ప్రేమ వల్ల దేవుని ప్రజలైన మనం నేర్చుకున్న ప్రకారంగా మనం ఏం నేర్చుకున్నాం? ప్రభుని ఎరిగిన తర్వాత, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకుంటూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇది వాక్యం చెప్తాను, మనం ఏం నేర్చుకోవాలి? మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వాక్యంలో కొలస్సీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, మీరు నేర్చుకునే ప్రకారముగా అని. మరి ఏం నేర్చుకున్నారు? సంఘస్థులు, దేవుని ప్రజలైన మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వాక్యం, కనికరమై కోరుచున్నాను కానీ బలిని కోరును అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోరని చెప్పాను. ప్రేమ వల్ల హానోకు అనే మాటకి నేర్చుకున్నవాడు అని అర్థం. కనుకనే ప్రభు అతన్ని తీసుకొని పోయిను, ఆయన లేకపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా ఒక రోజున ఈ లోకంలో ఉండగా ప్రతిష్టతను కాచుకోవాలి. రెండవది, ప్రభు సన్నిధికి వస్తూ మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. అప్పుడే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఉందుముగాక. మరి ఏం నేర్చుకోవాలి అంటే కనికరాన్ని నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి?
కనికరాన్ని నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఆయన సర్వాంగ సుందరుడు. ఆయనలో ఉంటున్న శుభాలన్నీ కూడా దేవుని ప్రజల జీవితాల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ప్రభులో ఉంటున్న శుభభావాలన్నీ దేవుని ప్రజల జీవితాల్లో రావాలి. మనం ఏం నేర్చుకోవాలి అంటే కనికరాన్ని నేర్చుకోవాలి. మత్తయి సువార్త 5:7 కనికరము చూపువారు కనికరము పొందుదురు అని వాక్యించి, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని వాక్యం చెప్తుంది. ప్రేమలు కదా, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు? వాక్యం చెప్తుంది మీరు కనికరాన్ని నేర్చుకోనండి. కనికరము అంటే ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు వారిని ఆదరించే అనుభవమే కనికరం. కుటుంబంలో తల్లి కానీ చెల్లి కానీ తోటి సహోదరుడు కానీ ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిని ఓదార్చి ఆదరించే ఆ కనికరం కలిగిన స్వభావం దేవుని ప్రజలైన మీరు కలిగి ఉందరు కాక. కఠినమైన మనసు కాదు, కనికరాన్ని చూపే మనస్సు. కొన్నిసార్లు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, మా అబ్బాయి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా అమ్మాయి మమ్మల్ని చూడట్లేదు అని అంటారు. ప్రేమ వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఒకవేళ ప్రవర్తిస్తారేమో కానీ దేవుని ప్రజల జీవితాలలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన స్వభావం కనికరాన్ని చూపాలి. కనికరాన్ని చూపితే ప్రభు మన మీద మన పిల్లల మీద కనికరాన్ని చూపుదురుగాక. యోబు గ్రంథం 31:17 యోబు తన జీవితంలో కనికరాన్ని చూపుతూ వచ్చాడు. తల్లిదండ్రులు లేని వారికి తల్లిదండ్రులు లేని వారికి సహాయం చేసి వాడి మీద కనికరిస్తూ ఉన్నాడు యోబు. మీరు గమనించండి, 31:17 తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనను తిననీయక. చూడండి, తల్లిదండ్రులు లేని వారికి కొంచెం ఇచ్చి ఆయన కనికరాన్ని చూపుతూ ఉన్నాడు. మీరు వాళ్ళ మాటను బట్టి మీకున్న తల్లిదండ్రులని మీరు కనికరాన్ని చూపుతారు కాక. కనికరాన్ని చూపాలి. యోబు తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైన తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల క్రింది వాక్యాలు చదవండి. ఎవరైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగలను, బీదలకు వస్త్రము లేకపోవడం నేను చూడగలను. గొర్రెల బొచ్చు చేత వేడికి పొందకపోయిన ఎడలను బొమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను నా భుజ శల్యము దాని కూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. చూడండి, తండ్రి లేని వారికి తల్లిదండ్రులు లేని వారిని కనికరిస్తూ ఉన్నాడు. 29:15 కూడా మీరు చూడండి, యోబు ఎవరిని కనికరాన్ని చూపుతున్నాడు? గ్రొడ్డి వారికి నేను కన్నులైతిని. చూడండి, అక్కడ మీరు గమనించండి, గ్రొడ్డి వారికి నేను కన్నులైతిని, గుడ్డి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుంది. ఇలాంటి వారికి నేను కనికరాన్ని చూపి ఉన్నాను అంటూ ఉన్నారు. కాబట్టి ప్రేమ వల్ల క్రిస్టియానిటీలో క్రైస్తవంలో ఉన్న ఒక మంచి సద్గుణం ఏంటంటే ఇతరులకి కనికరాన్ని చూపడమే. హల్లెలూయా. ఇతరులకి మనం కనికరాన్ని చూపితే మన మీద దేవుని యొక్క కనికరము నిలిచి ఉంటుంది కాక. తల్లిదండ్రులు లేకుండా పిల్లలు అనాథలుగా ఉంటారు, దిక్కుదశ లేని పరిస్థితుల్లో ఉంటారు. అట్టి వాటిని గమనించి వారి మీద కనికరము చూపే ఆ మనసు ఇంట్లో తల్లి తండ్రి తోటి స్వంత రక్త సంబంధికుల మధ్యలో ఒకవేళ మీరు ఉన్నప్పుడు దుఃఖంలో ఉంటే వారిని మీరు ఆదరించే స్వభావం ప్రతి ఒక్కరు కలిగి ఉంటుంది కాక. మత్తయి సువార్త 11:29 మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా తాడు ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. రెండవది మనం ఏం నేర్చుకోవాలంటే సాత్వికమును నేర్చుకుందాము కాక. క్రీస్తులోనికి మీరు వచ్చిన తర్వాత
మీరు ఏం నేర్చుకుంటున్నారో ఆలోచించండి. సంఘానికి వచ్చి మీరు ఏం నేర్చుకున్నారు అని అడిగితే దానికి మీరు ఏం జవాబు చెప్తారు? మీరు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చారు అని అంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అండి పాస్టర్ గారు అని అంటారు. మంచిదే. మరి ఏం నేర్చుకున్నారు? పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు, ఏం నేర్చుకున్నారు? సబ్జెక్ట్ అర్థమైందా? లేదు సార్ అంటే దెబ్బలు. ఇప్పుడు దెబ్బలు ఎక్కడ? టీచర్సే భయపడి చేస్తున్నారు. టీచర్స్ భయపడి చేస్తూ ఉన్నారు. ఆ మధ్య మన విశ్వాసం టీచర్ ఒక అబ్బాయిని కొట్టిందంట, వెంటనే ఉద్యోగం తీసేసి అన్న ఆ రోజుల్లాగా లేదన్నా, పిల్లల్ని కొడితే మాకే పనిష్మెంట్ అంటూ ఉంటారు. దేవుని వల్ల ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈ యొక్క స్పిరిచువల్ వేలో దేవుని ప్రజలను మనం రెండవది సాత్వికాన్ని నేర్చుకుందాము కాక. యెషయా అంటాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. లోకంలో ఉన్నప్పుడు రఫ్ అండ్ టఫ్ స్వభావాలు కలిగి ఉన్నారేమో, కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత సాత్వికమైన మనసు ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నాము కాక. లోకంలో ఉన్నప్పుడు భయంకరమైన మాటగారిగా లేకపోతే తిట్టుబోతుగా ఉండే స్వభావాలు ఉన్నాయేమో, కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత హంబల్నెస్, ఓ తగ్గింపు కలిగినటువంటి స్వభావం దేవుని ప్రజలను మనం ఖచ్చితంగా కలిగి ఉంటారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో పౌలు గారు చెబుతున్న మాటలు మీరు చూడండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రేమ వల్ల మనం సాత్వికాన్ని నేర్చుకోవాలి. క్రీస్తులో ఉంటున్న హాంబుల్నెస్, తగ్గింపు, తమను తాము తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడదురు, హెచ్చించుకునే వాళ్ళు తగ్గింపబడదురు అనే వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు వారు ఆయన దేవుని కుమారుడైన కూడా సాత్వికమైన మనసుతో తను తాను తగ్గించుకుంటూ వచ్చారు. తగ్గించుకోవడం అంటే తలలో వంచుకొని వెళ్ళిపోవడం కాదు, ముసుగు వేసుకొని ఎవరికి కనబడకుండా ఉండడం కాదు. ఇన్ అవర్ టాకింగ్, మన మాట, మన యాక్టివిటీస్లో మీరు క్రీస్తు బిడ్డలు అని ఇతరులు చెప్పుకోగలరు కాక. మన మాటను బట్టి, మన నడవడిక, మన క్రియలను బట్టి గుర్తెరగాలి మీరు సాత్వికమైన మనసు కలిగిన వాళ్ళు. అపోస్తలుడైన పౌలు కూడా క్రీస్తులో ఉన్న స్వభావమే తాను కూడా కలిగిన వాడే. ఆయన గమాలీయుల దగ్గర విద్యను అభ్యసించిన వాడు, యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, ధర్మశాస్త్ర పాండిత్యం కలిగిన వాడు. కానీ దమస్కు మార్గంలో క్రీస్తుని ఎదిగిన తర్వాత పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నారు, నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టము పెంచుతూ ఉన్నాను. తాను చదువుకున్న చదువు, హోదా, ధర్మశాస్త్ర పాండిత్యము అవన్నీ కూడా ప్రక్కన పెట్టి క్రీస్తు ఎవరో తెలుసుకోవాలి అని అడుగుజాడలో నడవాలి, క్రీస్తుల గురించి ప్రకటించాలి అని చెప్పి దగ్గర వాళ్ళ క్రీస్తు కొరకు సాక్షులుగా నిలిచిన వ్యక్తి పౌలు గారు. సాత్వికమైన మనసుతో సమస్తాన్ని సహించిన వ్యక్తి. అంతకు మునుపు ఆయన పేరు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చూస్తేనే అందరికీ దడబుట్టిపోయేది. కానీ సువార్తలు చెబుతూ ప్రజల మధ్యలోకి వచ్చిన తర్వాత ఆయన సాత్వికాన్ని చూసి ప్రజలందరూ కూడా రక్షణలోకి వచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన క్రీస్తు సాత్వికమైన మనసు కలిగిన వాడు. పౌలు గారు కూడా క్రీస్తు యొక్క జ్ఞానాన్ని పొందుకునే నిమిత్తమై తనకున్న అన్నీ కూడా నష్టముగా ఎంచుకొని తను చదువుకున్న చదువు, ధర్మశాస్త్ర పాండిత్యం, మతపించి, కులపించి అన్నీ కూడా ప్రక్కన పెట్టి క్రీస్తుని గురించి ప్రకటించడానికి సాత్వికమైన మనసు కలిగి నడుచుకుంటూ వచ్చారు. కుటుంబంలో, సంఘంలో కూడా సాత్వికమైన మనసు ఎంతైనా అవసరం అండి. సాత్వికమైన మనసు అవసరం. మన మాటలను బట్టి ఇతరులు బాధపడుతూ ఉన్నప్పుడు సాత్వికమైన మనసు ఉన్నదా లేదా అనేది అర్థం అవుతూ ఉంటుంది. ఉదాహరణకి కుటుంబాల్లో కూడా సాత్వికమైన మనసు అవసరం. భార్య భర్త గొడవ పడుతూ ఉన్నారు, ఎవరైనా ఒకరు సాత్వికమైన మనసుతో ఉంటే సరిపోతుంది, లేకపోతే అగ్ని రగులుకుంటుంది. ఆ మధ్య కుటుంబంలో ఇద్దరు భార్య భర్త ఇద్దరు జాబ్ హోల్డర్స్, ఇద్దరు 25,30,000 సంపాదిస్తారు. ఇద్దరికి జీతాలు వచ్చిన వెంటనే గొడవ. నాకు వెంటనే ఫోన్ చేస్తారు, అన్నయ్య
జీతం వచ్చింది, నా జీతం నేనే పెట్టుకోవాలి అని భర్త. భార్య అంటే నీ జీతంతో ఇంట్లో సరుకులు, ఇంటికి రెంట్ కట్టు, కరెంటు బిల్లు కట్టు. మరి నీ జీతం ఏం చేస్తామంటే ఆ అమ్మాయి అంటది, అన్నయ్య మా అమ్మ నాన్న మా మగపిల్లలు వాళ్ళకి ఇవ్వాలి అని ఆ బాధ. ప్రేమిడు వల్ల ఇద్దరు సాత్వికమైన మనుషులైనందువలన గొడవలు ఎక్కువైపోయి చివరికి డైవర్స్ అనే మాట వచ్చేసింది. నేను అలా చేయబోతుంది. సాత్వికమైన మనసు ఇద్దరిలో ఎవరైనా ఒకరు తగ్గించుకున్నారనుకోండి, ఒకరు భార్య భర్త ఇద్దరు సాత్వికమైన మనసు లేకుండా రఫ్ అండ్ టఫ్గా ఉంటే కుటుంబాలు పాడైపోతాయి. ఎవరైనా ఒకళ్ళు సాత్వికమైన మనసు కలిగి ఉన్నారనుకోండి, ఆ కుటుంబంలో సంతోషము సమాధానం ఉండదు దాకా. సంఘంలో కూడా తోటి విశ్వాసుల మధ్యలో కలిసి మెరుగుతూ ఉన్నప్పుడు సాత్వికమైన మనసు లేదనుకోండి, అసమాధానాలు వస్తాయి. నాకంటే నా తోటి విశ్వాసి ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనే ఆ మనస్సు ఉండాలండి. ఎవరికి వాళ్ళే పోటీ పడే మనస్తత్వాలు ఉండకూడదు. సాత్వికమైన మనస్సు ఉన్నప్పుడు పరిచర్య, సేవ, ఆశీర్వాదాలతో కొనసాగదు కాక. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో కూడా సాత్వికమైన మనస్సు కలిగి నడిపించబడుతున్నారు అనుకోండి, అక్కడ కూడా ప్రమోషన్, ఇంక్రిమెంట్ కూడా వచ్చేటట్లు దేవుడు సహాయం చేయదు కాక. అక్కడ కూడా ఒకవేళ రఫ్ అండ్ టఫ్ కలిగి నువ్వు నాకే చెప్పేదని చెప్పి ఆఫీసర్నే గద్దించామనుకోండి, వెంటనే సస్పెండ్ అంటాడు. సాత్వికమైన మనసు ఎన్ని చోట్ల ఉండాలో చూడండి. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో సాత్వికమైన మనసు కలిగి ఉందవుగాక. మనం ఏం నేర్చుకోవాలి? ప్రభు దగ్గరికి వచ్చాం, ఏం నేర్చుకుంటున్నాం? ఒకటి, ప్రేమిల వల్ల కనికరాన్ని నేర్చుకోవాలి. రెండవది, సాత్వికాన్ని నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. హెబ్రీయుల వలన మూడవది, విధేయతను మనం నేర్చుకున్నాము గాక. ఏం నేర్చుకున్నారు? గొడవటం నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు? బూతులాటం నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు? ఒకరి మీద ఒకరు చాడీ చెప్పడం నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎవరికి సాంక్టిఫికేషన్, శుద్ధీకరించుకునే స్వభావం ప్రతి చోట వెళ్ళిన ప్రారంభంలోనే కొంతమంది వస్తారు. ఒకరి మీద ఒకళ్ళు వాళ్ళు మంచివాడు కాదండి, వీళ్ళు మంచివాడు కాదండి, వీళ్ళు మంచివాడు, మీరు మంచివాడు, మీరు రేపల్లి వాళ్ళు అంటే మంచోళ్ళు. ప్రేమిల వల్ల ఏం నేర్చుకుంటున్నారు? ఇక నేను ఎవరి గురించి చెప్పని అవసరం లేదు. వచ్చిన ట్రాన్స్ఫర్ అవ్వగానే వచ్చిన స్టోరీ మొత్తం మీరే చెప్పేస్తున్నారు. ఒకరి మీద ఒకటి ప్రాక్టీస్ చెప్తున్నారు. ఆ మొత్తం ఒకటే కదా, రాగానే చెప్పేస్తారు. ఇక్కడే కాదు, ప్రతి చోట అంతే. ఒక గుంపోళ్ళు ఉంటారు, వీరు మంచోళ్ళు, వీళ్ళ గురించి నేనేమన్నట్లు. ప్రేమిల వల్ల మనము విధేయతను నేర్చుకుందాము గాక. యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని ప్రేమిల వల్ల విధేయత. ఒకసారి అమాలేకులను సంహరించమని చెప్తే సౌలు దేవుని మాట వినక క్రొవ్విన వాటిని ప్రక్కన ఉంచి దేవుని యొక్క మాటకు అవిధేయత చూపాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు, ఇదిగో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి నీవు రాజు ఉండటానికి అర్హత లేదు అని త్రోసివేశావు. ఒకసారి ఆలోచించండి. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యంలో కుటుంబ జీవితంలో లేక లైఫ్ ఇస్ లర్నింగ్ బుక్ అంటారు. జీవితంలో దేవుని ప్రజల జీవితంలో ఖచ్చితంగా ఒకటి, దేవుని యొక్క మాటకు విధేయత చూపడం. కుటుంబంలో అయితే 5వ అధ్యాయం 22వ వాక్యంలో చూడండి, స్త్రీలారా ప్రభువులకు వలె లోబడి వారి మాట వినండి అని అంటారు. కాబట్టి ప్రేమిల వల్ల హ్యుమానిటీ దేవుని యొక్క మాటకు విధేయత చూపి నడిపించబడడం,
కుటుంబంలో కూడా ఒకరి వాటికి ఒకరు విధేయత చూపి నడిపించుకొని కొనసాగుతూ ఉన్నప్పుడు ఏ సమస్య లేకుండా ఆశీర్వాదకరంగా మీ విధేయతను బట్టి దేవుడు ఆశీర్వదించదును గాక. విధేయత విధేయత విధేయత. యేసుక్రీస్తు వారు జననం మొదలుకొని మరణం వరకు ఆయన విధేయత కలిగి నడిపించబడుతూ వచ్చారు. 119వ కీర్తన 71వ చరణంలో 119వ కీర్తన 71వ చరణంలో 4వదిగా నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలయును. ఏం నేర్చుకోవాలి? 4వది కట్టడములను మీరు నేర్చుకోదురు గాక. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఏ కట్టడ ఇచ్చాడు? అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళు కాన్స్టిట్యూషన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక క్రైమ్కి ఏం శిక్ష పడుతుంది, కాంపన్సేషన్ ఏంటి, దానికి తగిన ఒక విడుదల పొందడానికి కావాల్సిన సాల్వేషన్ ఏంటి, ప్రతిదీ ఒక అడ్వకేట్గా ఉన్న వ్యక్తి కట్టడములన్నింటినీ కూడా నేర్చుకున్నప్పుడే ఆ వ్యక్తి జడ్జి ఎదుట నిలవబడి తన పక్షమై ఉన్న క్లయింట్ పక్షమై ఉండి పోరాడి జయించగలడు. కట్టడాలు నేర్చుకోకుండా ఉన్నాడు అనుకోండి, అతను ఒక లాయర్, నాకు తెలుసు, అతను కట్టడాలు కాన్స్టిట్యూషన్ చక్కగా నేర్చుకున్నవాడు కాదు. ఒక చిన్న పెట్టి కేసు ఒక ఆమె దగ్గర 20,000 తీసుకున్నాడు. ఆ బాగా తెలుసు ఆమె, అయినా కూడా ఈ లాయర్ మీద కేసు పెట్టింది. లాయరే మళ్ళీ 20,000-30,000 కట్టాడు. ఏమైందంటే మరి కట్టడాలు నేర్చుకోవటానికి బుక్స్ కావాలి, మరి నా దగ్గర డబ్బులు లేవు, శరీరంగా నేర్చుకున్నందువలన తిరిగి మళ్ళీ ఆమెకే డబ్బులు కట్టవలసి వచ్చింది. నేర్చుకోవాలి కట్టడాలు. దేవుని యొక్క వాక్యాన్ని కూడా దేవుని ప్రజలను మనము కట్టడములను నేర్చుకుందాము గాక. కీర్తనాకారుడు అంటాడు, నీ కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉన్నట్టు నాకు మేలాయును. ప్రేమ వల్ల కీర్తనాకారుడు ఈ మాట తెలియచేస్తున్నాడు. ఒక్కొక్క శ్రమ అనుభవిస్తున్న సమయంలో ఒక్కొక్క కట్టడాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు దావీదు. దేవుని ప్రజలను మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు ఉంటాయి, మరొక వైపు శ్రమ కూడా ఉంటుంది. కానీ ఒక్కొక్క శ్రమ దాని వెనుక ఆశీర్వాదం ఉంటుంది అని ఎదిగి ఒక్కొక్క చాప్టర్ని నేర్చుకుంటున్నామని ఎదిగి ఆ శ్రమలో కూడా మీరు అతిశయించున్నారు కాక. నెలకి 20 చాప్టర్స్ ఉంటాయి అనుకోండి. 20 చాప్టర్లో ఒక్కొక్క క్లాస్కి ఖచ్చితంగా స్టూడెంట్స్ అటెండ్ అయ్యి ఒక్కొక్క చాప్టర్ని వాళ్ళు నేర్చుకుంటేనే ఎగ్జామ్లో ఆ చాప్టర్లో ఉన్న క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందులో నేర్చుకున్నప్పుడే దాని జవాబు రాయగలరు. నేర్చుకోకుండా ఒకవేళ ఎగ్జామ్లో కూర్చున్నారు అనుకోండి, ఆ చాప్టర్లో నుండి ఒక క్వశ్చన్ వస్తుంది, దానికి జవాబు రాయలేడు, తద్వారా ఫెయిల్ అవుతారు. జీవితంలో కూడా మీకు ఎదురయ్యే ఒక్కొక్క శ్రమ ప్రేమ వల్ల ఒక్కొక్క పాఠము అని మీరు ఎరిగి మీరు శ్రమంలో కూడా మీరు సంతోషించుతారు కాక. కట్టడాలు నేర్చుకున్నప్పుడే ఈ అనుభవంలో కూడా వెళ్ళగలరు, లేకపోతే నిలవలేరు. కాబట్టి ప్రేమ వల్ల 4వదిగా కట్టడములను నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాలు చదవాలి, నేర్చుకోవాలి, వాటిని ఇతరులకు కూడా తెలియచేయాలి. అప్పుడే మనం ఇతరులకి మనము ఆశీర్వాదం ఉండటానికి దేవుడు ప్రభు చూపుతారు కాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యంలో 5వదిగా నాకు పొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను అని అంటాడు. దేవుని వల్ల దీన స్థితిలోనూ సంపన్న స్థితిలో నేర్చుకుని ఉన్నాను. నేర్చుకోవడం చాలా అవసరం. దేవుని వల్ల అన్ని అనుకూలంగా ఉండే అనుభవంలో నేర్చుకోవడం అవసరం. ఏమి లేని పరిస్థితుల్లో కూడా ఉండటానికి నేర్చుకునే అనుభవం. పౌలు గారు తాను సేవ కొనసాగుతూ ఉన్నప్పుడు దీన స్థితిలో సంపన్న స్థితిలో కొనసాగుతూ ఉన్నాడు. ఇవి నేను నేర్చుకుని ఉన్నాను అని అంటాడు. ఉదాహరణకి నేర్చుకోకపోతే చాలా సమస్యలు. ఏ విషయంలో అంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఆ మధ్య ఒక ఫ్యామిలీ నాకు తెలుసు, ఆ
ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఢిల్లీకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి పెళ్లి చేసి ఇచ్చి పంపించారు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్న సహోదరు ఈ అమ్మాయి హార్డ్వేర్ అంటే ఏ హార్డ్వేర్ ఈ అమ్మాయికి ఏమీ రాదనమాట. ఇంట్లో చాలా సుకుమారంగా పెరిగింది. ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడు. డిగ్నిఫైడ్గా చాలా హుందాగా ఉండేటువంటి వ్యక్తి. సరే పెళ్ళి అయింది. ఒక వారం గడిచిన తర్వాత మరి ఇంట్లో అన్నము లేకపోతే టిఫిన్లు ఇవన్నీ చేసుకోవద్దా? అమ్మాయి ఏం చేస్తుందంటే రోజు పక్కన హోటల్ ఉంటే ఇడ్లీ సాంబార్ తెస్తుందంట. ఇడ్లీ సాంబార్ తెచ్చిపెట్టింది. మళ్ళీ మధ్యాహ్నం వేసరికి అన్నం వండింది. సాంబార్ తీసుకొచ్చి తినండి అని పెట్టింది. మళ్ళీ రాత్రి వేసరికి మళ్ళా కూర, అది మళ్ళీ హోటల్లోనే. ఏందమ్మా ఏంటంటే మా ఇంట్లో ఇంతే, మా ఇంట్లో మాకు నేర్పించలేదండి, మేము ఇట్లాగే ఇంట్లో హోటల్ తెచ్చుకొని తింటాము. వెంటనే డైవర్స్ ఇచ్చేది. ఏమైందమ్మా అంటే ప్రేమ వల్ల ఆ తల్లి అమ్మాయికి ఈ వంట పని నేర్పించింది. ఇది ఒక అడ్వైజ్ అనుకోండి, మీ పిల్లలకి ఆడపిల్లలకి ఎస్పెషల్లీ వంట పనులు మీరు నేర్పించదు కాక, లేకపోతే హోటల్లో తీసుకొచ్చి పెట్టారు వాడు ఊరుకుంటాడా? జరిగింది అది. నేనేది కథగా ఏ చెప్తాను, రియల్ ఫ్యాక్టే చెప్తాను. కాబట్టి ప్రేమ కదా నేర్పించినందువలన కలిగే ప్రమాదాలు ఇవి. పిల్లలకి వంట నేర్పించాలి. ఆ తర్వాత ఎవరైనా సేవకులు వచ్చినా రెస్పెక్ట్ ఇచ్చే అనుభవం నేర్పించాలి. మాటలు ఎలా మాట్లాడాలని ఆ విధానాన్ని నేర్పించాలి. ఇవన్నీ కూడా మొదట మీరు నేర్చుకుని ఉంటే మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. అవన్నీ ఒక పుస్తకంలో ఒక ఉదాహరణ చదివారు. ఒక పాస్టర్ గారు వెళ్ళాడట వాళ్ళ ఇంటికి, బోధనలో తింటూ ఉన్నాడు. ఒక చిన్న బుడ్డోడు వచ్చి మాస్టర్ గారు మీరు 10 లాగా తింటున్నారంటేనే అన్నాడు. ఆయన పాపంతో వాడిపోయింది. ఏంట్రా ఎందుకు ఎదురన్నారంట. మా అమ్మ అన్నది మీ గురించి చూడండి. అంటే మీ మొదట మీరు నేర్చుకున్నప్పుడు మీ పిల్లలు కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, వే ఆఫ్ టాకింగ్. మీరు మంచి మాట మాట్లాడితే వాళ్ళు కూడా మంచి మాట మాట్లాడతారు. మీరు బూతులు మాట్లాడితే వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇంకా అప్డేటెడ్. ఇప్పుడు ఇంకా పిల్లలు చాలా అప్డేటెడ్. కాబట్టి ప్రేమ వల్ల భౌతికంగా నేర్చుకున్నప్పుడు వచ్చే ప్రమాదాలు ఇవి. కానీ ఆత్మీయంగా దేవుని ప్రజలైన మనం నేర్చుకోవాలి. పౌలు గారు తెలియజేస్తున్నాను, ఏ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉందా నేను నేర్చుకుని ఉన్నాను. దేవుని వల్ల లోతుగా వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు హానోకు మనస్సాక్షి పాలు నియమంలో జీవించుతున్న వ్యక్తి. హానోకు అనే మాటకి ప్రతిష్ఠింపబడిన వాడు. మనము దేవునికి ప్రతిష్ఠింపబడిన ప్రజలమై ఉన్నాము. ఆ ప్రతిష్టని కడవరకు మనం కాచుకొని ఉందము గాక. అంటే మనం లోకానికి సంబంధించిన వ్యక్తులకు కాదు, అంటే లోకానికి, పాపానికి, శాతానికి వేరు చేయబడిన దేవుని ప్రజలము. ఆ ప్రత్యేకతని మీరు మీ పిల్లలు గుర్తెరిగి ప్రత్యేకింపబడిన జీవితాన్ని, ప్రతిష్టని మీరు కడవరకు కాచుకుందరు గాక. రెండవది, హానోకు అనే మాటకి నేర్చుకున్నవాడు అని అర్థం. 5 విషయాలు మీకు చెప్పాను మనం నేర్చుకోవాలి. 1 పరికరాన్ని నేర్చుకోవాలి. 2వది సాత్వికాన్ని నేర్చుకోవాలి. 3వది విధేయతను నేర్చుకోవాలి. 4వది కట్టడములను నేర్చుకోవాలి. 5వది ఏ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండి నేర్చుకోవాలి. అప్పుడే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ప్రభు సన్నిధికి వెళ్ళగలము. కనుక ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి తన రాకడికి సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకున్న విన్న వాక్యాన్ని బట్టి రేపు రోజున మనలో పాల్గొనబోతున్నాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు హానోకు 365 సంవత్సరాలు ప్రభుత్వం కూడా నడిచాడు. 65 సంవత్సరాల వయసులో ప్రభు హానోకును దర్శించాడు. 300 సంవత్సరాలు ప్రభుత్వం కూడా నడిచిన వాడు హానోకు అనే వాటికి ప్రతిష్ఠింపబడిన వాడు అని అర్థం. హానోకు అనే వాటికి నేర్చుకున్న వాడు అని అర్థం. విన్న వాక్యాలన్నీ ఒకసారి ఆలోచించాడు. హానోకు దేవుడు తీసుకొని వెళ్ళాడు కనుక లేకపోయినా రాయబడింది.
మనం కూడా ఒక రోజున క్రీస్తు దగ్గరికి వెళ్ళవలసిన వాడు. ప్రభు రాజ్యానికి వారసులుగా పిలువబడిన ప్రజలలో ఉన్నాం. ఎవరికి వాడిని ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య, నా ఆయుష్కాలం అంతా, నా జీవితకాలం అంతా నేను కూడా మీతో కూడా నడవాలి ప్రభు. మీతో కూడా నేను నడవాలి, నా పిల్లలు మీతో కూడా నడవాలి. ఎవరికి వాడిని ప్రార్థన చేసుకోవాలి. క్రీస్తుని ఎరగగలను సాతానుతో నడిచిన వాడు, క్రీస్తుని ఎరగగలను లోకంలో నడిచిన వ్యక్తిని ఆయన దేవుని ప్రభు చేత రక్షించి క్రీస్తుతో కూడా నడిచేటట్టు ప్రభు చేసి ప్రార్థన చేద్దాం. ప్రభావం నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా హాలోకు నీతో కూడా నేను నడుచుకోలేదు. హాలోకు జీవించిన కాలం అంతా 365 సంవత్సరాలు బ్రతికాడు. 65 సంవత్సరాల ప్రభుని తెలుసుకున్నాడు. మిగతా 300 సంవత్సరాలు ప్రభుతోనే నడిచి ఆయన లేకపోయి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తూ మనం కూడా ప్రభావితంలో లోకంలో నుండి నీవు నన్ను ప్రత్యేకపరచాడు. ప్రతిష్ఠిత జనముగా మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నాను. స్తోత్రం చెప్పాడు. 12 గోత్రికులలో లేవి గోత్రికులు ప్రతిష్ఠింపబడిన వాడు. దావీదు జనులను దీవించి ప్రతిష్ఠింపబడిన వస్తువులను ప్రభువుకు అప్పగించాడు. ప్రతి విషయంలో ప్రతిష్ఠ కలిగి ఉండాలని వాగ్దానం. అన్నిటికీ స్వాతంత్రం కలుగుతా నీవు కూడా చేయగలిగినవి కావు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడు కాబట్టి నా సొత్తుని వాగ్దించాలి. ప్రార్థించాలి. మీ సొత్తుగా నేను మార్చుకున్నాను. నా జీవితకాలం అంతా, నా శ్రేష్ఠ జీవితం అంతా నీకు ప్రతిష్ఠితమైన వ్యక్తిగా నేను బ్రతుకుతాను. నీవు నన్ను ప్రతిష్ఠించాను. మీకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా నేను జీవిస్తాను. హాలోగారి మాటకి నేర్చుకున్నవాడు అర్థం. ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. మరి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీవేం నేర్చుకున్నావు? ఎవరి వాడిని ఆలోచించాలి. ప్రభువుని తెలుసుకున్న ఆలోచన ప్రభు దగ్గర నీవు ఏం నేర్చుకున్నావు? ప్రభు సన్నిధిలో ఏం నేర్చుకున్నావు? ఎవరికి వాడిని పరిశీలించుకున్నాడు. నీవు నేర్చుకోవాల్సింది కనికర, నీవు నేర్చుకోవాల్సింది సాత్విక మనసు, నీవు విధేయతను నేర్చుకోవాలి, కట్టడంలో నేర్చుకోవాలి. ప్రభు దగ్గర ఏ స్థితిలో నేను సంతృప్తి చెందుకుంటానని నేర్చుకోవాలని వాక్యం చెప్తాను.